వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాచులర్ స్టూడెంట్ గాయస్. ఏమరా చాలా రోజులకి మళ్ళీ మా ముందుకు వచ్చేవాళ్ళు అనుకుంటున్నారు కదా. చాలా రోజులకు కాదు, ఇంక నుంచి మీ ముందే ఉంటాం అనమాట. వీడియో ముందే మాట ఇచ్చేస్తున్నా, అది ఇంక నుంచి మీతోనే ఉంటా. సో వచ్చేసి మెయిన్ మ్యాటర్ ఏంద్రా అంటే, ఇన్ని రోజులు మనం ఒక కంపెనీలో జాబ్ చేస్తుండే అనమాట యాజ్ ఎ మెడికల్ కోడర్గా. సో మెడికల్ కోడింగ్ చేయాలంటే మనకి సిపిసి సర్టిఫికేషన్స్, సిసిఏ సర్టిఫికేషన్స్ అవసరం అనమాట. సో ఇవి మన దగ్గర లేదు, నేను చేయలేదు. సో అయితే కంపెనీలో నాన్ సర్టిఫైడ్ కోడర్స్ అందరినీ తీసేశారనమాట. గ్రాడ్యువల్గా ఒక్కొక్కరు ఇట్లా కలుపు మొక్కలా పీక్కుంటూ వచ్చేసారనమాట. సో లాస్ట్కి నా దాకా వచ్చింది. టాలెంట్ మ్యాటర్ కాదు, సో మమ్మల్ని కూడా తీసేశారనమాట. సో అఫీషియల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ జాబ్ అయితే అస్సాం పోయింది. సో వచ్చేసి ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఇంటికి పోవాలి కదా. సో సర్దుతా ఉన్న బట్టలు వచ్చేసి మనకి వర్క్ రాక, లేదంటే మనకి చేత కాక వాళ్ళు తీసేయలేదు. మన దగ్గర సర్టిఫికేషన్ లేదు, అదే రీజను, అందుకే తీసేశారు. అఫీషియల్గా అవుట్ ఆఫ్ ద కంపెనీ అయిపోతున్నాం మనం. అయితే సర్టిఫికేట్లు అన్నీ ఇక రేపు ఏమి ఇస్తారు. సో సర్దుకుంటున్నా ఇంటికి పోయేదానికి. అంటే ఇక్కడ నుంచి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటా. నా వల్ల కూడా కాదు ఈ రాట్ లైఫ్, నా వల్ల అవ్వట్లేదు కూడా. బై గాడ్స్ గ్రేస్ జాబ్ పోయింది. కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా, కాంటెంట్ మీదే పడదాం అనుకుంటున్నా. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి అనమాట. ఇది 10 సార్లు చెప్తూనే ఉంటాయి ఈ మాట, కానీ ఇది చాలా సీరియస్గా చెప్తున్నా. ఇంక నుంచి మీకు చాలా చాలా కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఈరోజు నైట్ ఒక్కరోజే నైట్ షిఫ్ట్ చేసేసి వస్తా, పోయేసి రేపు శాలరీ పడుతుంది. రేపు ఎల్లుండి ఇంటికి వెళ్తాను అనమాట. సో ఈరోజు నా ఫ్రెండ్స్ అందరం కలిసేసి అట్లా హాయ్ చెప్పుకొని, అందరికి వాళ్ళు సర్టిఫైడ్ కోడర్స్ అందరికి హాయిలు బాయ్ చెప్పుకొని జస్ట్ అట్లా వచ్చేస్తాను అనమాట. బాగా ఉంది కానీ తప్పట్లేదు. తర్వాత ఏమవుద్దో ఇంకా ముందు ముందు వీడియోలు ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే బట్టలు సర్దుకుంటున్నా. చలో, నేను ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మహా అంటే ఎంత ఈ బ్యాగ్ వేసుకొచ్చా బట్టలు. ఇప్పుడు ఇది ఒకటి యాడ్ అయింది, ఇంకో బ్యాగ్ యాడ్ అయింది. అది సరిపోతే అర్థం కావట్లా. ఈ మధ్యలో ఇప్పుడు ఇంకో బ్యాగ్ కొనాలా లేదని ఆలోచిస్తా ఉన్నా గైస్. సో బట్టలు అయితే చదువుతున్నా అనమాట ఊరు పోయేదానికి. చాలా కష్టంగా ఉంది గైస్. ఇంట్లో ఏం సమాధానం చెప్పాలో. ఇంట్లో అయితే నేను ముందుగానే చెప్పుకుంటా వచ్చాను అనమాట. ఫస్ట్ నుంచి తీస్తున్నారు అనేసి, అంటే నాకు ముందుగా తెలుస్తుంది కదా ఇట్లా తీసేస్తున్నారు. మా అంటా ఉంటే మా అమ్మ అంటుండే అనమాట, ఏమని నిన్ను తీయలేరా, నేను ఎందుకు తీస్తారా అంటుండే అనమాట. మనకి ఉండే కానీ సర్టిఫికేషన్ లేదు కదా, సో తీశారు. కంపెనీ పేరులో అన్నీ ఎందుకు లేదు. కానీ ఇప్పుడైతే నాకు టోటల్గా మొత్తం కాంటెంట్ క్రియేషన్ మీద చేద్దాం అనేసి మన పడిపోయింది. ఇదే ఇక కాంటెంటే చూద్దాం. రిగ్రెట్ ఈస్ మోర్ ఏమంటారంటే, రిగ్రెట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ద ఫెయిల్యూర్ అనమాట. మన వల్ల అవుతుంది అని తెలిసి కూడా చేయకుండానే అరే అలా చేస్తుంటే బాగుండు కదా అని అనుకునే దానికంటే, చేసి మన వల్ల కాలేదురా అని అనుకుంటే కొంచెం మనకన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేసి నా నమ్మకం. వాట్ హ్యాపెన్స్ అనగానే బట్టలు అయితే సర్దుకుంటున్నా. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఇందాక మా అక్క వాళ్ళకి కూడా చెప్పిన ఇదెక్క పరిస్థితి అనే. సరే రా చేసేది ఏముంది అని అన్నారు. ఎవరు ఏమంటారా, ఫర్దర్ స్టెప్ ఇక మ్యాటర్స్ అంతే. ఎంతమంది ఫ్రెండ్స్, ఎంతమంది కొలీగ్స్, ఎంతమంది చాలా నేర్పించింది ఫస్ట్ కంపెనీ. లెట్స్ అని చాలా మిస్ అవుతా వాళ్ళంటే. నేను ఎట్లా మిస్ అవుతానంటే ఇక చాలా అంటే చాలా మిస్ అవుతా. ఒక టైప్ ఆఫ్ మనిషి నేను. ఎప్పుడు వైబ్లోనే ఉంటాను. నాకంటూ ఒక సొంత వైబ్ ఉంటుంది. ఆ వైబ్లోనే ఉంటాను. ఆల్వేస్ అదే వైబ్లో ఉంటాను. నా పక్కన కూడా అట్లాగే చూసుకుంటాను నేను. నన్ను చాలా మంది ఒకసారి లైక్ చేశారంటే ఇక మర్చిపోతే చాలా టైం పడుతుంది. నేను అంతే, ఒక లైక్ చేశారంటే అది మర్చిపోయేదాన్ని చాలా టైం తీసుకుంటాను. మర్చిపోను యాక్చువల్లీ. గైస్ ఈరోజు అయితే ఆఫీస్కి పోతాం. ఆఫీస్లో కూడా చిన్న బ్లాగ్ తీసుకుంటాను, చిన్న బిగ్ బైట్. అంత కాదన్నా మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది కదా. ఈ గ్యాప్లో సర్టిఫికేషన్ చేసేంత వరకు అయినా కంటిన్యూస్గా యూట్యూబ్ మీద ఉందాం అనుకుంటున్నాను. అయితే ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ కాంటెంట్ క్రియేటర్ అనమాట. గుడ్ కాంటెంట్ క్రియేటర్ ఫిక్స్ అయిపోయా. ఇక దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే లేట్.
ఇంకా ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఏమైనా కానీ ఎగ్జిక్యూషన్ అంతే. చూస్తున్న టైం వచ్చి 9 వస్తుంది. ఐడి కార్డు ఆఫీస్కి బయలుదేరేసా. తినేదానికి టైం లేదనమాట. ఇప్పుడు టక్కడకి పరిగెత్తాల్సిందే. సో పదా ఆఫీస్కి వెళ్ళిపోదాం. లాస్ట్ రోజు ఆఫీస్. ఓకేనా? బాగుంది. ఓ రే పోతున్నారా రే లాస్ట్ రోజు ఆఫీస్కి. సో గాయస్ లాస్ట్ రోజు ఆఫీస్కి అయితే పోతా ఉన్నా, నడుస్తూ ఉన్నా. ఏమే ఇక ఈ మైహం భోజాకి, ఇటు పక్క ఈ సతవాకి, ఇటు పక్క క్వాల్కామ్కి, ఇదిగో క్వాల్కామ్కి ఈ దారికి టాటా చెప్పాల్సిన టైం ఇది. ఇదిగో మన ఆఫీసు. గజం వచ్చేసాం ఆఫీస్ దగ్గరికి. ప్రేమ అదిరిపోయిందా? సో ఆఫీస్ లోపలైతే ఫోన్ ఎలా ఉండదు, కానీ కెఫ్టేరియాలో ఎలా ఉంటుందిలే. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓకే ఆఫీస్లో కలుసుకుంటాం. జస్ట్ నువ్వు ఫేస్ ఐడి చేసి కింద ఫ్లోర్లోకి వెళ్తున్నా. థర్డ్ ఫ్లోర్, 5th ఫ్లోర్ రెండు మనకి. మన ఫేస్ ఆఫీస్ 5th ఫ్లోర్లో ఉంది. ఆఫీస్ థర్డ్ ఫ్లోర్ అనమాట. థర్డ్ ఫ్లోర్ పోతున్నా. ఇప్పుడు నా కూడా ఇప్పుడు కనపడ్డాడు జాన్ గారు. చేస్తా ड्राइंग कर रहा है क्या मेरा जान गुरु भाई है गुरु भाई हाँ क्या भाई मैं जा रहा हूँ क्या बोलो मैं क्या अमीर भाई నువ్వు నవ్వేమనుకో ఇటు తిప్పుతా ఇక అర్థమైందా? సో టైం వచ్చేసి ఇప్పుడే 1 అవుతుంది. సాయంత్రం హాస్టల్లో ఫుడ్ నేను పెట్టి ఫ్రెండ్ ఇప్పుడు నా విషయం నీ వీడియో పెడతాను, లింక్ కూడా నీకు షేర్ చేస్తాను. వస్తాను నేను ముందే చెప్పాను అవ్వబోతుంది, నేను కూడా చూపిస్తానని. ఎందుకంటే నవ్వుకుంటాను నేను పెడతానే కొంచెం కూడా నేను చూస్తాను. పెడతానే పోతున్నా ఏదైనా చెప్తే ఊరికి పోతున్నా ఏమైనా బాధపడుతున్నావా లేదా? కనీసం కూడా లేదు మేము బాగానే అట్టుంటారు. ఏం చేస్తాం? అదే నేను కానీ ఇంటికి ఏడ్చుంటా. ఇటు పక్క నుంచి ఇట్లా మహానట్లా 2 బొట్లు కార్చుంటా. 2 బొట్లు కార్చుంటా. నువ్వు పోవట్లేవుగా, పోయేది లేనుగా. ఎట్లా చేస్తావు నైట్ షిఫ్ట్? 3 రోజులకే తాట ఉడిపోయింది. పోదాం పోయి పడుకోవాలి. వామ్మో వాయో వామ్మో, ఇంత నిద్ర ఎట్లా ఆపుకొని నైట్ షిఫ్ట్ ఎట్లా చేస్తారా బాబా మీరంతా? నాకు 3 రోజులకి అయిపోయింది సీనా. ఇంత నిద్ర వస్తుంది, ఎట్లా ఆపుకొని ఎట్లా పని చేస్తారు? నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళంతా సలాం రా బాబు. చూస్తాను కానీ 6:20 అయింది. ఇంకంతే, ముందు దానికి ఏం ఆలోచించలేదా? సిస్టమ్ విండోస్ కొట్టినా ఇవాళ కూడా చెప్పలేండి, గమ్మున వచ్చేసిన ఇంకా నిద్రకి. ఎందుకంటే ఇదే కదా లాస్ట్ రోజు. మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా పట్టించుకునేది ఎవరు లేరనమాట. సో అందుకని వచ్చేసినాం. ఉదయం నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చూపెట్టడం మర్చిపోయాను అనమాట మీకు. సో ఇప్పుడు పోయేసి దాన్ని కలవాలి. దానికి జనరల్ షిఫ్ట్, నాకు నైట్ షిఫ్ట్ కదా. సో నేను వచ్చేసి పడుకున్నా. అది ఇప్పుడే షిఫ్ట్ అయిపోయిందట. రారా అని ఫోన్ చేసింది. పోయేసి ఏదైనా తినేసి టాటా చెప్పుకొని వద్దాం. ఓకేనా? చలో. ఇప్పుడే మీకు చెప్పే ద స్పెషల్ ద వన్ అండ్ ఓన్లీ మై గర్ల్ ఫ్రెండ్ లాంటి మా ఫ్రెండ్ ఇస్ మోర్ దాన్ ఫ్రెండ్. ఇప్పుడే వచ్చింది.
ఈ కంపెనీలో పనిచేస్తుంది ఇప్పుడు లిటరల్లీ అని అనుకున్నాం కానీ ఇక ఆడే వెళ్ళాకనే రామే దిగు కదా ప్లీజ్ రా కదా ఇగో సో వచ్చేసింది ఇప్పుడు ఆడబోదాం చెప్పు బిల్ అంతా నీదే ఆడబోదాం శాలరీ కూడా పడ్డది నాకు తర్వాత బేకార్ నేను నువ్వు బేకార్ కాదు అర్థం కాదు అస్సలు కాదు సో ఇవాళ 20,000 నీ శాలరీ అన్నీ అవసరం నాకు 20,000 అవసరం అన్నీ కాదు ఇప్పుడు అంతా బిల్లు పెట్టే తప్ప గ్రాండ్ గచ్చిబౌలి హైవే వరకు ఆనుకొని ఉంటుంది ఇది పదరా లోపల పదరా బిల్ దిస్ ఈస్ వన్ ఈజ్ కాల్డ్ తంగడి కబాబ్ అండ్ అనదర్ వన్ ఈస్ చికెన్ బిర్యానీ విత్ 765 320 రూపీస్ స్పాన్సర్ గోస్ టు భరణిదీప్ మాలోత్ ఫ్రమ్ ఖమ్మం అయోధ్య రామయ్య మీ అమ్మ పేరు ఏంది ఏదో పేరు ఉంది మేమది సీతమ్మ ఎస్ కళావతి కమ్మ కళావతి మీ తమ్ముడు పేరు కూడా చెప్పు నాని పేరు నాని కూడా ఆర్డర్ ఇచ్చింది చెప్పాను తంగడి కబాబ్ ఒకటి ప్లస్ వచ్చేసి చికెన్ బిర్యానీ బిల్లు ఎక్కువ పెట్టాడు ఇష్టం లేదు అందుకనేసి తక్కువ పెట్టించాను సో ఎంతసేపు పడుతుందో ప్లేట్ అనేది పెట్టాడు మరి అవి ఎప్పుడు వస్తాయి టైం పడుతుంది అది మంచి ఆఫీస్ ఏమైంది హోటల్ రెస్టారెంట్ తప్ప అరగంట అయింది అరగంట కాదు గంట 40 నిమిషాలు అయింది అది ఇంకేమి రాదు అనేది ఇది ఆగుతున్నాం అన్నీ చీజ్ ఏం కాదు బీర్లేనా థమ్సప్లో కొట్టుకోవచ్చు వస్తుందంట వైట్ హౌస్కే చెప్పింది నిన్నట్టున్నాడు తీసుకొచ్చేసి తంగుడి కబాబ్ రివ్యూ చెప్పారు క్యాలీఫ్లవర్ తర్వాత తింది ముందు తంగడి కబాబ్ తిని వారిని ప్లీజ్ అబ్బా సూపర్ వాట్ ఫర్ వెయిటింగ్ వాచ్ వాడు నీకు సాలరీ పెడితే నాకు వేస్తుండే అప్పుడప్పుడు నీకు సాలరీ పెడితే నాకు కూడా అప్పుడప్పుడు డబ్బులు వేస్తుండే సారం తిరుపతిలో ఎంకన్నా సౌండ్ చూసినా కూడా అంత ఆనందం రాలేదురా ఆఫ్టర్ 45 minutes 45 1 hour అయిందా మరి మ్యాచ్ కష్టం ఉండదు అసలు రెడీగా రమ్మాయి ఏమంటే ఎందుకు అంత అవసరం వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఉంటాయి బాగుంది గైస్ అన్నం మరీ మెత్తగా ఉడికిందేమో అనిపిస్తుంది కదా నీకు అనిపించలేదా మెతుకులు లెక్కేస్తున్నావా మెతుకులు తొందరగా తిను నేను తిని అరగంట అయింది బిల్లు కట్టాలి మరి ఏ చీప్ వెరీ చీప్ యార్ ఓన్లీ 550 rupees ఓన్లీ దిస్ ఈస్ వెరీ చీప్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ దిస్ మచ్ ఐ ఎక్స్పెక్ట్ మోర్ 600 700 వాట్ ఈస్ ఓన్లీ దిస్ అన్ను కట్టేసేయి ఐ డోంట్ హ్యావ్ మనీ సాలరీ పడ్డగా 14,000 అంటే నాకు ఉద్యోగం లేదనే కదా ఉద్యోగం లేదు వీడికి వేస్ట్ నా కొడుకేనే కానీ కట్టు మళ్ళీ కట్టాల కట్టు క్యాన్బరీ జ్యూస్ కావాలి నాకు ఇప్పుడు అయిపోయిందా క్యాన్బరీ జ్యూస్ కావాలి ఎప్పుడు 8:40 అయిపోయింది నీతో టైం మిస్ అవుతుంది కొంచెం నువ్వా అస్సలు కావు మేము నువ్వా అస్సలు కొంచెం కూడా కావు నేను నీ గురించి అంటున్నాను నన్ను అనట్లేదు నాకు పొరపడిందిగా ఇక్కడే ఉన్నా వద్దు సేరతా అని
ప్రేమనే అండి నాకు ఏం చేస్తుందో ఫ్యామిలీ కాఫీ 120 150 అది మ్యాటర్ ఇంతవరకు బ్లాగ్ ఎన్ని కొడదాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్